చంద్రకాంత్ 11 పాటు శిల్ప అనే మహిళను ప్రేమించి పెద్దలను ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఖాళీగా కూర్చొని అతిగా ఆలోచించడంతో అతని భార్య శిల్ప తెలిసిన వాళ్లతో అతనికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించింది. జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో చంద్రకాంత్ కు యాక్టింగ్ పై ఇష్టం పెరిగింది. ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. అలా జాబ్ కూడా మానేశాడు. ఈ క్రమంలో చంద్రకాంత్ కు చాలా కాలం తర్వాత జీ తెలుగులోని సీరియల్లో నటించే అవకాశం దక్కింది. త్రినయని సీరియల్లోనూ విలన్ ఛాన్స్ వచ్చింది. ఆ సీరియల్లో పవిత్ర జయరామ్కు తమ్ముడిగా నటించాడు చంద్రకాంత్. అలా ఏర్పడిన పరిచయం కాస్త వారి మధ్య ప్రేమకు దారితీసింది. పవిత్రకు దగ్గరవుతున్న చంద్రకాంత్ అటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు దూరం అవుతూ వస్తున్నాడు. పవిత్ర ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని తన భార్యకు చెప్పాడు చంద్రకాంత్. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత విషయాన్ని అఫీషియల్ చేద్దామనుకున్నారట.